వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 సంబంధించి మనకు వేకెన్సీస్ 53,690 వేకెన్సీ సంబంధించిన మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ రావడం జరిగింది. సో దీంట్లో మనకు స్టేట్ వైజ్ ఓకేనా, మన ఏపీ తెలంగాణ ఫీమేల్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, తెలంగాణలో కట్ ఆఫ్ ఎంత ఉంది, అదేవిధంగా మేల్స్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి సో ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అండ్ తెలంగాణలో కట్ ఆఫ్ ఎంత ఉంది, మన మెడికల్ అండ్ డాక్యుమెంట్ లిస్ట్కి షార్ట్ లిస్ట్ ఎలా అయ్యారు, సో పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సో మెడికల్ మరియు డీవీ డేట్స్ ఓకేనా, సో మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పుడు, ఇది కూడా నీకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా. సో కట్ ఆఫ్ కూడా చూద్దాం, పూర్తిగా మన ఛానల్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా. కొత్తగా చూసిన మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎస్ఎస్సిడికి సంబంధించిన మరింత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి. సో ద సబ్జెక్ట్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ సిపాయి ఇన్ ఎన్సీబీ and 2025 results for shortlisting of candidates to appear in detailed medical examination DME and our document verification ఓకేనా. రైట్, సో టోటల్గా చూసుకున్నట్టయితే మనకు 3,94,121 క్యాండిడేట్స్ మనకు అపేర్ కావడం జరిగింది ఓకేనా. సో 3,94,000 మెంబర్స్, 3,94,000 మెంబర్స్ మనకు 3,94,121 క్యాండిడేట్స్ మనకు ఇది పీఈడికి ఎగ్జామ్కి అపియర్ కావడం జరిగింది. సో అందులో ఫీమేల్ 40,213 అండ్ మెయిల్ మనకు 3,53,908 మెంబర్స్ వర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపియరింగ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ ద ఫాలోవింగ్ ఎగ్జామినేషన్ ఓకేనా. సో ఈ 3,94,191 క్యాండిడేట్స్ వర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపియరింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో పీఈటీకి షార్ట్ లిస్ట్ అయ్యారు. సో తర్వాత పీఈటీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకు టోటల్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ పీఈటీ సో మనకు 3,94,121. సో ఇందులో యాబ్సెంటీస్ మనకు ఆల్మోస్ట్ 1,34,760 మెంబర్స్ యాబ్సెంట్ అయ్యారు. సో ప్రజెంట్ మనకు 2,59,359 ప్రజెంట్ అయితే అందులో నాట్ క్వాలిఫైడ్. సో పీఈటీలో మనకు క్వాలిఫై కానీ అభ్యర్థులు ఎంతమంది అంటే ఆల్ ఓవర్ ఇండియా 1,32,578. సో షార్ట్ లిస్ట్ క్వాలిఫైడ్ ఇన్ పీఈటీ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకు క్వాలిఫై అయిన వారు ఎంతమంది అంటే సో 1,26,736 మెంబర్స్ ఇంక్లూడింగ్ మేల్ అండ్ ఫీమేల్ ఓకేనా. సో ఈ 45 మెంబర్స్ టెంపరీ అన్ఫిట్ చేశారు. అది ఎందుకంటే అది వాళ్ళ తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ అవుతారు. అది ఓన్లీ ఫర్ ఫీమేల్స్, వాళ్ళు కొంచెం పర్సనల్గా ఉంటాయి కాబట్టి సో అది టెంపరీ అన్ఫిట్. సో వాళ్ళకు మళ్ళీ వేరే ఛాన్స్ టైం ఇస్తారు, అది వేరే ముచ్చట ఓకేనా. ఎస్, సో క్వాలిఫైడ్ ఫర్ పీఈటీ సో 1,26,736 మెంబర్స్ సో ఆల్ ఓవర్ ఇండియా. సో అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగేన్స్ట్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఫర్ సిపాయి ఇన్ ఎన్సీబీ ఓకే, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో. సో ఇది ఈడబ్ల్యూఎస్ ఎన్సీబీలో ఈడబ్ల్యూఎస్ ఆల్ ఇండియా వైజ్, ఇది ఆల్ ఇండియా వైజ్. సో ఈడబ్ల్యూఎస్కి సో క్యాండిడేట్స్ అవైలబుల్ 4 ఉంటే సో కట్ ఆఫ్ మార్క్స్ ఏంటంటే 142.60 ఓకేనా. సో ఈ కట్ ఆఫ్ ఈ పార్ట్ ఏ మార్క్స్ పార్ట్ బి మార్క్స్ ఏంటంటే సో కట్ ఆఫ్కి లాస్ట్ ఈ 142 సేమ్ మార్క్స్ వచ్చిన ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటే ఆ ఇద్దరు క్యాండిడేట్స్లో ఒకరిని మనం ఎంచుకోవాలి కాబట్టి షార్ట్ లిస్ట్ చేయాలి కాబట్టి సో వాళ్ళకి ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బిని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ చేసి ఎవరు ముందు పుడితే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం అన్నట్టు. సో ఇది కట్ ఆఫ్, అది ముచ్చట ఓకేనా. సో 142.60 ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎన్సీబీ. సో ఎన్సీబీ ఓబీసీలో అయితే సో 142.71 ఉంది. ఎన్సీబీ ఫర్ అన్రిజర్వ్ కేటగిరీస్ 143.75 ఉండడం జరిగింది ఓకేనా. రైట్, సో ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగేన్స్ట్ స్టేట్ ఆర్ యూటీ వైజ్ వేకెన్సీస్ ఫర్ ద అదర్ దాన్ ఎన్సీబీ. సో క్యాండిడేట్స్ అవైలబుల్ మనకు మొత్తం చూసుకున్నట్టయితే సో అదర్ దాన్ ఎన్సీబీ 9,186 మెంబర్స్ మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయినారు ఓకేనా. సో మేల్ క్యాండిడేట్స్ చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగేన్స్ట్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఆఫ్ ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ ఓకేనా. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్లో సో ఎన్సీబీ ఎస్టీలో సో మనకు 139.71. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ 105 పాయింట్ అండ్ ఓబీసీ 147.60 షార్ట్ లిస్ట్ కావడం జరిగింది ఫర్ మెడికల్ ఆర్ డీవీ ఓకే. సో ఫర్ ద ఫోర్స్ కేటగిరీ వైజ్ ఉంది. ఇప్పుడు మనం స్టేట్ వైజ్ చూద్దాం ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు స్టేట్ వైజ్ చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ హు క్వాలిఫైడ్
స్టేట్ ఆర్ యూటీ వైస్ వేకెన్సీస్ ఫర్ ద ఫోర్సెస్ అదర్ దాన్ ఎన్సీబీ. సో ఎంతమంది అంటే మేల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎన్సీబీ 85,805 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎన్సీబీ. ఓకే, సో ఫీమేల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎన్సీబీ 9,186 మెంబర్స్. సో మేల్ మెంబర్స్ మనకైతే ఆల్మోస్ట్ 85,000 ప్లస్ ఉన్నారు. ఓకేనా, రైట్. ఇప్పుడు స్టేట్ వైజ్ లిస్ట్ చూద్దాం. సో మనకు ఆల్రెడీ డీబార్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు, అండ్ విత్ హోల్డ్లో పెట్టిన వారి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా లిస్ట్ 1 లిస్ట్ 3 కూడా ఉన్నాయి. సో నేను టెలిగ్రామ్లో ఆ లిస్ట్ ఇస్తాను. మన ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందులో జాయిన్ అయ్యి సో పూర్తి ఈపీడిఎఫ్, అదేవిధంగా ఎవరైతే డీవీకి షార్ట్ లిస్ట్ అయ్యారో మీ యొక్క హాల్ టికెట్స్తో సహా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆ ఛానల్ జాయిన్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకేనా, రైట్. ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి. ఓకే, లిస్ట్ 1లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, లిస్ట్ 2లో మేల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, సో ఫీమేల్ విత్ హెల్డ్ క్యాండిడేట్స్, మేల్ విత్ హెల్డ్ క్యాండిడేట్స్ అండ్ డీబార్డ్ క్యాండిడేట్స్ కూడా లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. కట్ ఆఫ్ డీటెయిల్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగేన్స్ట్ స్టేట్ ఆర్ యూటీ వైస్ వేకెన్సీస్ ఫర్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ డీవీ. సో ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏరియా జనరల్ ఏరియా, జీ అంటే జనరల్ ఏరియా, ఎన్ అంటే నక్సల్ ఏరియా. ఓకేనా, నక్సల్ ఏరియా అంటే ఐడియా ఉంది కదా, తెలుసు కదా మనకు, ఫారెస్ట్ ఏరియాస్. సో నక్సల్ ఏరియా, సో జనరల్ ఏరియాస్ ఇవి ఎన్ అంటే నక్సల్ ఏరియా, టెన్షన్ తీసుకోవద్దు. సో జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన తెలుగు వాళ్ళు. సో అక్కడ 12 మెంబర్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ 12 మెంబర్స్ అవైలబుల్ ఉన్నారు. సో కట్ ఆఫ్ వచ్చేసి మనకు 79.5 ఉంది. ఓకేనా, సో 79.5 ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియా ఓబీసీ అవైలబుల్ 43 ఉంటే సో కట్ ఆఫ్ వచ్చేసి మనకు 91.3 ఉండడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియా ఎస్సీ కేటగిరీ అవైలబుల్ క్యాండిడేట్స్ 7 ఉంటే మనకు 84.29 వేకెన్సీస్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. అండ్ నక్సల్ ఏరియా వచ్చేసి నక్సల్ ఏరియాలో ఎస్సీ కేటగిరీ అవైలబుల్ 1 ఉంటే 55.03 కట్ ఆఫ్ ఉంది. ఓకే, 55.03 కట్ ఆఫ్ ఉండడం జరిగింది. సో జనరల్ ఏరియా ఎస్టీకి అవైలబుల్ క్యాండిడేట్స్ 3 ఉంటే 80.3 ఉండడం జరిగింది. ఓకేనా, సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఓకే, సో ఓకేనా, సో ఇక్కడ ఎస్టీ కేటగిరీ 32 వేకెన్సీస్ 45.71 అండ్ దిస్ ఈస్ అబౌట్. ఓకే, సో మీకు పీడిఎఫ్ కింద లింక్లో ఇస్తాను, మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నక్సల్స్లో మనకు అన్రిజర్వ్ చూసుకున్నట్టయితే నక్సల్ ఏరియా అన్రిజర్వ్ 17 వేకెన్సీస్ 54.50 ఉండడం జరిగింది. రైట్. సో ఇప్పుడు తెలంగాణ చూద్దాం. ఓకేనా, సో తెలంగాణ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, తెలంగాణ ఇది ఫీమేల్ లిస్ట్, మేల్ లిస్ట్ కూడా చూపిస్తాను. ఓకే, ఎస్, ఇయో చూడండి. సో ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ, సో ఈడబ్ల్యూఎస్ ఫర్ జనరల్ 66.18, సో జనరల్ ఫర్ ఓబీసీ 79.79 ఉంది. ఫర్ ఒక్క నిమిషం, యా, ఫర్ నక్సల్ ఏరియా ఓబీసీ 42.05, ఎస్సీ 105.75 జనరల్, అండ్ నక్సల్ ఏరియా ఎస్సీ తెలంగాణ 76.7, ఇది ఫీమేల్ది. ఓకేనా, సో అన్రిజర్వ్ 82.05, సో నక్సల్ ఈడబ్ల్యూఎస్ 42.82, సో అంతే. సో తెలంగాణ అన్రిజర్వ్ నక్సల్ ఏరియాలో మనకు 57.16 అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్, సో మనకు ఆల్రెడీ 85+ మెంబర్స్ మనకు ఆల్ ఓవర్ ఇండియా షార్ట్ లిస్ట్ అయ్యారు. అందులో మన మేల్ క్యాండిడేట్స్ మన ఏపీ మరియు తెలంగాణలో చూసుకున్నట్టయితే సో ఈడబ్ల్యూఎస్ 47.2, దిస్ ఈస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. అన్రిజర్వ్డ్ 108.007 ఉండడం జరిగింది. అండ్ ఓబీసీ 47.47 ఉండడం జరిగింది. అండ్ జనరల్ కేటగిరీ చూసుకున్నట్టయితే ఓకేనా, సో జనరల్ ఏరియాలో ఎస్సీకి మనకు 70.28 ఉంది. నక్సల్లో ఎస్సీ కేటగిరీ 41.7 ఉంది. జనరల్లో ఎస్టీకి అయితే 69.08, నక్సల్ ఏరియాలో ఎస్టీకి అయితే 69.32 ఉండడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ వచ్చేసి నక్సల్ ఏరియాలో 50.18 ఉండడం జరిగింది.
ఓకేనా రైట్. సో జనరల్ ఏరియాలో అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకు 83.11 ఉండడం జరిగింది. ఓకేనా. సో తెలంగాణ వారు చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ తెలంగాణ వారి లిస్ట్ చూద్దాం. ఫర్ మేల్ క్యాండిడేట్స్ తెలంగాణ వారి లిస్ట్ చూస్తే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డీవీ డేట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి అది కూడా మీకు చెప్తాను. ఓకేనా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది, సో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ సో అండ్ మెడికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అదే మెడికల్ విషయంలో కానీ మీ యొక్క సర్టిఫికేట్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. రెసిడెన్స్ కానీ బోనఫైడ్స్ కానీ కంప్లీట్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. సో ఇది జస్ట్ ఇది మెడికల్ డీవీ లిస్ట్, షార్ట్ లిస్ట్ అయిన లిస్ట్. వన్స్ మెడికల్ డీవీ అయిపోతే డీవీ అండ్ మెడికల్ అయిపోతే ఫైనల్ లిస్ట్ వస్తుంది. అప్పుడు కట్ ఆఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. ఓకే. అప్పుడు కూడా మళ్ళీ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్ని. సో ఫర్ మేల్ క్యాండిడేట్స్ తెలంగాణ జనరల్ ఏరియా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 35.22 ఉంది. జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సో 43.53. జనరల్ ఏరియా ఓబీసీ కేటగిరీ 70.75 ఉండడం జరిగింది. అండ్ నక్సల్ ఏరియాలో ఓబీసీ అయితే 40.31 ఉంది. అండ్ జనరల్ ఏరియాలో ఎస్సీ 63.59 అండ్ నక్సల్ ఏరియాలో ఎస్సీ 39.52 ఉండడం జరిగింది. అండ్ జనరల్ ఏరియా ఎస్టీ అయితే మనకు 86.27 ఉండడం జరిగింది. ఓకేనా రైట్. ఫర్ జనరల్ ఏరియా అన్రిజర్వ్ 71.94, నక్సల్ అన్రిజర్వ్ 49.74 ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ లిస్ట్ అనేది మీకు కింద టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ ఆల్రెడీ చేసినాను, మీరు అక్కడ తీసుకోవచ్చు చూసుకోవచ్చు. ఓకేనా రైట్. అయితే ఇప్పుడు చూడండి మనకు డీవీ లిస్ట్ ఏంటి చూద్దాం. డీవీ మెడికల్ లిస్ట్ ఎప్పుడు ఉండబోతుంది. ఓకేనా. సో డీవీ మెడికల్ లిస్ట్ మనకు ఎప్పుడు ఉండబోతుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే సో మనకు తెలుసు కదా. సో ఆల్మోస్ట్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అక్టోబర్ ఈ మంత్ 4th వీక్న స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫాలోడ్ బై రిమైనింగ్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో మనకి డీవీ మెడికల్ ఆర్ డీవీ సో మెడికల్ డీవీ అనేది మనకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్ ఎండింగ్లో జరగబోతుంది. ఓకేనా. సో నవంబర్ ఎండింగ్లో మీకు ఈ ఉండే అవకాశం ఉంది. సో డీవీ అండ్ ఇది సో నవంబర్ ఎండింగ్లో ఉండే అవకాశం ఉంది. సో అక్కడ ఓకేనా. సో నవంబర్ ఎండింగ్లో ఉండే అవకాశం ఉంది. సో మీ యొక్క సర్టిఫికేట్స్ సో వగైరా మీ యొక్క బిలాంగింగ్స్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ ఏమైతే ఉన్నాయో అవి మీరు రెడీ చేసుకొని ఉండండి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ ఇన్ఫర్మేషన్. సో డీవీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సర్టిఫికేట్స్ అయితే ముందు జాగ్రత్త. సో మెడికల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో టైంకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో ఎస్ ఓకేనా. సో సర్టిఫికేట్స్ విషయంలో జాగ్రత్తగా కేర్ తీసుకోండి. సో ఏదైనా మిస్ మ్యాచ్ అయితే ముందుగా రెడీ చేసుకోండి. ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. మీ యొక్క సర్టిఫికేట్స్ గ్యాదరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి. సో వాట్ ఎవర్ ద సర్టిఫికేట్స్ మనకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితేనేమి సో అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ పరంగా సర్టిఫికేట్స్ అయితేనేమి రెసిడెన్స్ అయితేనేమి అండ్ సో మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా స్పోర్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు దయచేసి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే డీవీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న సర్టిఫికేట్ పోయినా ఎలిమినేట్ చేయడానికి 200% ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ ఇన్ఫర్మేషన్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మెడికల్ డీవీ డేట్స్ అనేది ఎప్పుడు అంటే సో నవంబర్ ఎండింగ్లో జరుగుతాయి. సో నవంబర్ ఎండింగ్లో మనకు మెడికల్ లేదా డీవీ జరగబోతుంది. సో మనకు ఆల్మోస్ట్ 1 month పైచీలకు ఆల్మోస్ట్ మనకు 1 month నవంబర్ ఎండింగ్లో కాబట్టి 1 month పైచీలకు టైం ఉంది. కాబట్టి ఈ గ్యాప్లో మీరు అవన్నీ రెడీ చేసుకునే ప్రయత్నం ఎంత తొందరగా మీరు డాక్యుమెంట్స్ ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటే అంత చాలా మంచిది. 1-2 సార్లు వెరిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.